బ్రహ్మాదులందరూ ఈ జగత్తును సృష్టించారు. కోటాను కోట్ల జీవరాశులు, విపీలిక చిన్న పురుగు దగ్గర నుంచి ఇంద్రాది పదవుల వరకు ఈ జీవులే ఉన్నారు. అదంతా కూడా ఈశ్వరుడు వారికి భేద బుద్ధితో ఒకరికి పెద్ద పదవి, ఒకరి చిన్న పదవి ఇవ్వలేదు. ఈ సృష్టిలో ప్రతి జీవుడు కూడా సుఖమైన దుఃఖమైన, పాతాళ లోకంలోకి పడిపోయినా, బ్రహ్మలోక దాకా వెళ్ళినా, ఇంద్ర పదవిని అధిష్ఠించినా అది అతడు చేసుకున్నదే. ఈశ్వరుడు కర్త కానే కాడు. అయితే వేదాంతంలో ఒక సందేహం వచ్చింది. అన్నిటికీ అతడు స్వతంత్రుడు అని అంటున్నారు, స్వతంత్రుడు ఈశ్వరుడు అంటున్నారు కదా. అయితే ఎవరికి ఏది కావాలంటే అది ఇవ్వకుండా వాళ్ళ కర్మఫలాన్ని ఆశ్రయించే వాళ్ళకి ఫలం ఇస్తుంటే ఆయన స్వతంత్రుడు ఎట్లా అవుతాడు? వాళ్ళు ఏ కర్మ చేశారో ఆ కర్మే ఫలమే వాళ్ళకి ఇస్తున్నాడు కదా. అలాంటప్పుడు వాళ్ళకి ఇవ్వబడేది అతడి అధీనంలో లేదు, వాళ్ళ అధీనంలోనే ఉంది అది. కాబట్టి ఇతడు స్వతంత్రుడు ఎట్లా అవుతాడు అని ఒక సమస్య. అంటే చిన్న సమాధానం దానికి ఏమిటంటే, శివుడు కర్త, కారయిత, భోక్త అన్నీ తానే అయ్యాడు. మాయా సబలితమైనటువంటి బ్రహ్మవస్తువు ప్రపంచంగా మారితే అంతర్యామిగా ఉండి, బహిర్యామిగా ఉండి, దానికి అతీతంగానూ ఉండి, అందులోనూ ఉండి, అంతటా తానైన వాడు. ఈ స్వాతంత్ర్యం జీవునికి ఇవ్వడంలో అతడి జీవుల్లో అతడిచ్చిన స్వాతంత్ర్యమే. కాబట్టి కర్మ ఫలం ఇచ్చేవాడు మాత్రమే కాదు, కర్మ చేస్తున్నప్పుడు కూడా స్వాతంత్ర్యం జీవుని అని ఇచ్చాడు. ఈ స్వాతంత్ర్యంలోనే రెండు పద్ధతులు ఉన్నాయి. మాయ చేత కప్పబడినటువంటి జీవులు స్వతంత్రంగా వాళ్ళు అడిగి తెలుసుకుంటున్నారని అనుకుంటున్నారే, అది మాయ యొక్క బలం చేత వాళ్ళు అడిగి తెచ్చుకుంటున్నారే కానీ అతడికి భేదబుద్ధితో అతడు ఇవ్వటం లేదు. ఇక్కడ జీవుని యొక్క అంతర్యామిగా కూడా ఒక విధమైన స్వాతంత్ర్యం, ఇది లౌకికమైన స్వాతంత్ర్యం, అతడిచ్చేదేమో లౌకికమైన స్వాతంత్ర్యము. మోక్షం వీళ్ళు అడుగుతారు ఒకనాడు, దాన్ని కూడా అతడే ఇస్తాడు. ఈ వేలలోనూ అతడే స్వతంత్రుడు, అవిద్యలోనూ అతడే స్వతంత్రుడు, విద్యలోనూ అతడే స్వతంత్రుడు. ఆద్యంతములు అన్నిటి కూడా స్వాతంత్రం తప్ప అతనికి ఒక అభీష్టం అనేది ఏమీ లేకుండా ఉంటే స్వాతంత్ర్యం ఉండదు. ఒక కోరిక ఉన్నప్పుడే స్వాతంత్ర్యం ఉంటుంది. ఆయనకి ఏ కోరిక లేదు కాబట్టి స్వతంత్రుడు అంటే అస్వతంత్రుడు, స్వతంత్రుడు ఏకకాలం మంది అయినాడు. నా ఇష్టమే లేదు, మీరేం కర్మ చేస్తారో ఆ ఫలం మీరు తీసుకోండి అని అతడి తదధీన వ్యక్తి అతడి వాడి మీద వదిలిపెట్టాడు, జీవుడి మీద. ఇచ్చేటప్పుడు తాను నీవు అడిగిందే తీసుకుంటున్నావు అని చెప్పి ఇస్తున్నాడు. కాబట్టి జగన్ నిర్మాణకర్తగా ఎప్పుడైతే ఉన్నాడో, జగత్తు నిర్మాణం చేసినప్పుడు స్వతంత్రంగా చేశాడా మళ్ళీ అని ఇంకో ప్రశ్న వేస్తే, పూర్వ కల్పాలలో అనేక మంది జీవకోటి అనేక కర్మలు చేసి పరివర్తనలో నెమ్మదిగా పెరుగుతూ వచ్చారు. ఈ సృష్టిలోకి వచ్చేటప్పటికి ఈ స్థితిలో ఉన్నారు. వాళ్ళకి ఆ ఫలం ఇవ్వడం కోసం సృష్టి చేశాడు. ఏదైనా జీవకోటి కోసం చేస్తున్న పనే తప్ప సప్రయోజనం లేకుండా ఉండడం చేతనే స్వతంత్రుడు అవుతాడు. స్వప్రయోజనం ఎక్కడైతే ఉంటుందో అతడు అస్వతంత్రుడు. స్వప్రయోజనం లేకుండా చేసే పని ఎవడైతే చేస్తాడో వాడే సర్వతంత్ర స్వతంత్రుడు. అట్టి స్వాతంత్ర్యం తన దగ్గర పెట్టుకోకుండా జీవులకు కూడా ఇచ్చాడు. వాళ్ళ అధికారము, వాళ్ళ జ్ఞానము, వాళ్ళ సంస్కారాలు కావాలన్న స్వతంత్రం జీవుడికి ఇచ్చాడు. తాను స్వతంత్రుడుగానే ఉన్నాడు. తనకు అభీష్టం లేదు, ఒక పొందదగిన వస్తువు లేదు, ఏమీ లేదు.